నా పేరు పాలమూరు మహేందర్ రెడ్డి, ఆవంచ గ్రామం, తిమ్మాయిపేట మండలం, నాగర్కర్నూలు జిల్లా, కాంగ్రెస్ పార్టీ, తిమ్మాయిపేట మండలం, సోషల్ మీడియా ఇన్ఛార్జ్. అయితే ఇవాళ ఉదయం నేను తిమ్మాయిపేటకు వచ్చిన. కానిస్టేబుల్ నరసింహ సార్ ఫోన్ చేసి ఎస్ఐ సార్ రమ్మంటుండే, రా అని చెప్పి, సరే సరే వస్తా అని నేను తిమ్మాయిపేటలోనే ఉన్నా కనుక వెంబడే పోయి నరసింహ సార్ని కలిసిన తర్వాత ఎస్ఐ సార్ ఫోన్ చేసింది, సార్ వచ్చి పోయిందంటే సరే సార్ అండి. సరే అన్న తర్వాత ఎస్ఐ వచ్చినాక పిలువను లోపలికి పోయి. నాకు ఇంతకుముందుకు బీఆర్ఎస్ పార్టీలో మాజీ సర్పంచ్ అజయ్ అని ఉండే టీఆర్ఎస్లో. అయితే ఇప్పుడు రీసెంట్గా నిన్న మొన్న మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు. నా బయట ఒక 2 మాటలు తిన్నాక నేను లోపలికి పోయిన తర్వాత మాట్లాడిన, ఏమైందని. ఏమైంది ఇట్లా ఇష్యూ ఏందని, పిటిషన్ ఇట్లా ఇవ్వకముందుకే ఇచ్చిన అని చెప్పింది ఎస్ఐ. తర్వాత పోయిన తర్వాత నువ్వేమన్నావు బాబు అంటే, ఊర్లో అజయ్ కూతురు ఇట్లా లేచిపోయిందని ఇట్లా సమాచారం. అంతే నేను ఒక పిల్లానితోటి మన ఊర్లో ఎవరో అమ్మాయి ఇట్లా లేచిపోయిందని అబ్దుల్ అనే అబ్బాయితో అన్న. ఎవరో కాదు నేనే, నాకు అర్థమైందిలే అన్న, నువ్వు మాట్లాడే అజయ్ అన్నల గురించే కదా, వాళ్ళ కూతురు ఏం పోలే, నేను కూడా కనుక్కున్నా, నాకు డౌట్ వచ్చి నేను వాళ్ళ ఇంటికి పోయి చూస్తే ఆ పిల్ల వాళ్ళ ఇంట్లోనే ఉందంటే, సరే పట్ట గోనెల శ్రీశైలం అన్నట్టు ఆయన ఏమన్నాడంటే, సరే ఇంకా ఎవరు మనకు ఎందుకులే అంటే, మన ఊరిలో అన్నీ ఏదో ఒకటి జరుగుతుంది ఎప్పుడు అని అనుకున్నాం, ఇది ఎక్కడ ఉండనులే అని అనుకుని వదిలేసినాం. దానికి నేను ఊళ్ళో ప్రచారం చేసినని వాళ్ళు పిటిషన్ ఇవ్వకముందుకే నేను నా ముందరనే పిటిషన్ అప్పుడు రాసిరు. 10:30 పిటిషన్ రాసిరు. ఎవరు? అరుణ్ కుమార్, అజయ్ కుమార్ అనే వాళ్ళు రాసిరు. అప్పటికి అరే వీరి మీద ఎన్ని కేసులు ఉన్నాయో తీర్యా, రౌడీ షీట్ ఓపెన్ చేసి గుద్దావల్ ఎంత లంజవడక బహిర్గతంగా వాళ్ళు తిరు, నీ అమ్మ అది ఇది అని ఫుల్ తిట్టిరు నన్ను. అజయ్ వాళ్ళందరూ సీసీ కెమెరా ఎస్ఐ రూముల్లో ఇదంతా జరిగింది. 10 నిమిషాలు నన్ను మాట్లాడనిస్తలేరు. చెప్పే పిల్లగాన్ని కూడా మాట్లాడనిస్తలేరు. ఉత్తనే వాళ్ళకు నాకు ఇంతకుముందు కేసులు ఉన్నాయి. ఆ కేసుల పరంగా నన్ను ఇంతకుముందుకు 3 సార్లు అటాక్ చేశారు. అజయ్ 4 సార్లు అటాక్ చేసినందుకు ఆ కక్షలు పెట్టుకొని వీళ్ళు ఇట్లా చేస్తారు. ఆ కేసులు అన్నది పైన దేనికోసం అని సరే చేస్తే నేనేమన్నా తప్పు చేస్తే నా మీద శిక్షించాలి, చట్టపర చర్యలు తీసుకోవాలి, కేసు ఎఫ్ఐఆర్ చేసి ఇది చేయాలి. వాళ్ళు నిన్ను కొడతారు బాబు అని మెట్ల మీద కూర్చోబెట్టారు కానిస్టేబుల్స్. సరే అని నేను కూర్చున్నా. మధ్యాహ్నం ఉదయం నేను తినకుండా నేను వచ్చిన కాబట్టి టిఫిన్ చేయకుండా, ఆకలేదంటే కూడా తేలేదు. మధ్యాహ్నం 2 గంటలకు అందరు లంచ్కి వెళ్ళిపోయే టైంలో వచ్చి ఎస్ఐ జావేద్ అనే కానిస్టేబుల్, ఎస్ఐ డ్రైవర్ ఉంటాడు, ఒక తెల్ల షర్ట్ వేసుకున్నాడు. ఆయన డ్రైవర్గా నడుతుండు, ఆయన పేరు అయితే నాకు తెలియదు. పైకి తీసుకుపోయి కూర్చోబెట్టి కాలు చాపమన్నారు. ఒక ఆయన నా మోకాల పైన కూర్చున్నాడు, ఒక ఆయన నా ఎదలు పట్టుకున్నాడు. ఎస్ఐ సారే ఉల్టా మళ్ళీ ఇట్లా రబ్బర్ది ఒకటి ఉంటుంది, తోలులో టైర్ ఉంటుంది, దానికి మళ్ళీ చెక్క కూడా ఉంది. చెక్క తీసుకొని దాంతో కొట్టింది. 10 దెబ్బలు వేసింది. తర్వాత నేను ఏడ్చిన. తర్వాత ఈ చేతుల మీద కొడితే ఈ చేతులు వాసినాయి. అయితే రన్నింగ్ చేయమన్నాడు. రన్నింగ్ చేయి కొడుక అని మళ్ళీ వేసినాక ఎదురా అని ఫుల్ నన్ను తన్నినాక నాకు కనీసం స్పృహ తప్పిపోయినా. నాకు దూపు అవుతుంది సార్ అంటే, దూపనా అని ఉచ్చవోసారి ఇగో ఈడ పడ్డది టాయిలెట్. కొడుక నేను నా రికార్డు తెలుసారా గద్వాల నేను 2 నీకు ఎవర్రా ఇచ్చింది సోషల్ మీడియా ఇన్ఛార్జ్? సోషల్ మీడియానా? కాంగ్రెస్ పార్టీ? చెప్పు మీ కాపు కొడుకులారా అని ఉచ్చవోసింది. పోతే సరే అని, సరే ఇది బయట చెప్పు, ఏం చేసుకోరా నేను 2 ఏంది ఇప్పుడు 3వది అంట నన్ను చేస్తే, 2 చేసినట్టు ఎన్కౌంటర్ ఎక్కడ? గద్వాల. నా గురించి తెలుసుకోరా, ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు. ఇప్పుడు నువ్వు వాగులా ఉంది కదా, వాగులా మీ ఆర్చితాండ వాగు, ఆ ఏరియాలోనే వేసేస్తా. ఇదంతా ఎస్ఐ సార్ చేసి తిమ్మాయిపేట ఎస్ఐ గారు శ్రీనివాసరావు మొన్న రీసెంట్గా వచ్చిన తర్వాత ఇక అంతా కొట్టినాక బాగా అక్కడ ఎక్సర్సైజ్ ఉరుకని ఉరికితేనే ఇది అవుతుంది, నాకు నడవడానికి వస్తలేదు సార్, ట్యాబ్లెట్ అంటే తెలియదు. తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత 4:30కు మా కాంగ్రెస్ పార్టీ పరమేశ్వర్ అన్న వాళ్ళందరూ వచ్చి ఎస్ఐ వచ్చినాను. లంచ్కి వచ్చిన తర్వాత 5 గంటలకు జావేదు, ఇంకొక కానిస్టేబుల్ పేరు తెలియదు, పొడుగు ఉంటాడు ఆయన, సీసీ కెమెరాల ముందరనే
కొట్టిండా అని చెప్తామని తన్నడం, ఇగో ఇక్కడ తన్నిండు, ఇప్పుడు అవన్నీ దెబ్బలు ఉన్నాయి చూపించకుండా చూస్తా. నాకు నడవని లేకుండా నిర్పోడు వేసి ఏందో చేస్తారట, అదొక్కటి చేయలేదు. నిర్పోడు చెప్పిండు, అది కూడా తెమ్మన్నాడు. ఫోన్ వచ్చింది, అది ఒక్కటి చేయలేదు. టాయిలెట్ ఒకటి కాపులో నన్ను, నీకు ఎవరు ఇచ్చింది, ఏం చేసుకుంటావా అని ఫుల్ తిట్టి, ఇది సార్ నేను చేసేది. నిన్న ఉదయం 10 గంటలకు సాయి వర్షిణి అని చెప్పేసి ఒక అమ్మాయి ఈ అవంచ విలేజ్కి చెందినటువంటి అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఏమనంటే ఆమె బజార్లో నుంచి నడుచుకుంటూ పోతుంటే తనతో పాటు తమ గ్రామానికి చెందినటువంటి అవంచ గ్రామానికి చెందినటువంటి పాలమూరు మహేందర్ అనేటటువంటి వ్యక్తి తనను ఈ ముస్లిం మతంతోనే ఎలోపింగ్ అయింది ఈ అమ్మాయి అని చెప్పేసి కామెంట్ చేసింది. అది విన్నటువంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు తీసుకుంటే వాళ్ళ ఫాదర్ వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అందరూ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ మీద విచారణ కొరకు పాలమూరు మహేందర్ని పోలీస్ స్టేషన్ పిలిపేయడం జరిగింది. ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో ఎస్ఐ గారు ఒక 2 దెబ్బలు కొట్టిన మాట మాత్రం వాస్తవం. మరి ఇది మూత్ర విసర్జన చేసింది అనేది మాత్రము అది మాకు కూడా నమ్మశక్యంగా లేదు. దాని మీద సిఐ గారిని విచారణ చేయమని చెప్పడం జరిగింది. విచారణ చేసిన తర్వాత ఒకవేళ అది ఏమైనా జెన్యూన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ చేశారు. ఒకసారి గోళీ తెచ్చి పోలీసులు కొట్టేది కంప్లీట్ కూడా కొట్టారు, బెండ్ తోలుకుంటారు. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. నిన్న ఉదయం 10 గంటలకు సాయి వర్షిణి అని చెప్పేసి ఒక అమ్మాయి ఈ అవంచ విలేజ్కి చెందినటువంటి అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఏమనంటే ఆమె బజార్లో నుంచి నడుచుకుంటూ పోతుంటే తనతో పాటు తమ గ్రామానికి చెందినటువంటి అవంచ గ్రామానికి చెందినటువంటి పాలమూరు మహేందర్ అనేటటువంటి వ్యక్తి తనను ఈ ముస్లిం మతంతోనే ఎలోపింగ్ అయింది ఈ అమ్మాయి అని చెప్పేసి కామెంట్ చేసింది. అది విన్నటువంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులు తీసుకుంటే వాళ్ళ ఫాదర్ వ్యక్తి అని చెప్పేసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ అందరూ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ మీద విచారణ కొరకు పాలమూరు మహేందర్ని పోలీస్ స్టేషన్ పిలిపేయడం జరిగింది. ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో ఎస్ఐ గారు ఒక 2 దెబ్బలు కొట్టిన మాట మాత్రం వాస్తవం. మరి ఇది మూత్ర విసర్జన చేసింది అనేది మాత్రము అది మాకు కూడా నమ్మశక్యంగా లేదు. దాని మీద సిఐ గారిని విచారణ చేయమని చెప్పడం జరిగింది. విచారణ చేసిన తర్వాత ఒకవేళ అది ఏమైనా జెన్యూన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ చేశారు.